ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అబీమెలెకు భయంకరంగా ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టడం, దానికి తగిన శాస్తి మరి అబీమెలెకు కుమారులో నుంచి గిద్యోను గారి కుమారులో ఒక ఆయన యోతాము బతికొండటం, ఆయన శపించినట్టుగా జరగటం అనేది మనం చూసాం. వారు చేసిన తప్పుకి దేవుని ప్రతిఫలం దేవుడు వారికి అనుగ్రహించినట్టు మనకు అర్థమైంది. అంటే యోతాము యొక్క శాపం వారి మీదకి వచ్చినట్టుగా మనకి 9వ అధ్యాయం ఎండింగ్ వరకు అర్థమైంది. 10వ అధ్యాయం ప్రారంభించుకుందాం. అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడు పువ్వా కుమారుడునైన తోల న్యాయాధిపతిగా నియమింపబడెను. దోదో అనగా ప్రేమ అని అర్థం. పువ్వా అనగా ఎర్ర రంగు పురుగు, ఎర్ర రంగునిచ్చు పురుగు. తోల ఎన్నో న్యాయాధిపతి అయినా తోల అని అయినా ఇశ్రాయేలుకి లెక్కలు సరిగా ఇట్లా 6 7 కదా. అబీమెలెకు లెక్కలో వేయలేదు. తప్పు లెక్క వేసినట్టున్నారు. ఫస్ట్ న్యాయాధిపతి పేరు ఒత్నీయేలు, సెకండ్ ఎవరు? యెహూదు. తర్వాత షమ్గరు 3వ న్యాయాధిపతి. తర్వాత 4 ఒక దెబోరా అనే ఒక స్త్రీ. 5 గిద్యోను గారు 5. తర్వాత గిద్యోను గారు 5. ఒక్క నిమిషం. ఇప్పుడు అబీమెలెకు తర్వాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడైన తోల న్యాయాధిపతిగా నియమించబడెను. అతడు ఎఫ్రామీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. షామీర్ అనేది ఒక ప్రాంతం, దానికి అర్థం కాపాడుట అని అర్థం. షామీరు అంటే కాపాడుట అని అర్థం. అక్కడ నివసించాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో ప్రాతిపెట్టబడెను. ఈ 1-2 వచనాల్లో 10వ అధ్యాయంలో ఎంత కాలపు చరిత్ర మనకు కనపడుతుంది? 23 సంవత్సరాల చరిత్ర మనకు కనపడుతుంది. ఎందుకు? ఈ తోలా అనే వ్యక్తి ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా నియమించబడిన తర్వాత 23 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా తోలా అనే వ్యక్తి ఉన్నట్టుగా మనకు అర్థమైంది. అంటే ఈ 2 వచనాల్లో ఎంత కాలం? 23 సంవత్సరాలు కాలం కనపడుతుంది. ఆ తర్వాత 3వ వచనం, అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలోనున్న యాయూరు ఉన్నవి. యాయూరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. కామోను అంటే లేచుట అని అర్థం. యాయూరు గారి కాలం ఎంత? 22 సంవత్సరాలు. ఈ 1 నుంచి ఈ 5 వచనాల్లో మనకి 23 సంవత్సరాల చరిత్ర ఒకటి, 22 సంవత్సరాల చరిత్ర ఒకటి. అంటే 45 సంవత్సరాల చరిత్ర ఈ 4 అధ్యాయాలు 5 వచనాల్లో మనకు కనపడుతుంది. కాబట్టి ఇశ్రాయేలును పరిపాలించిన న్యాయాధిపతులు వీళ్ళు ఏం చేశారు, ఎలా ఇశ్రాయేలుని కాపాడారు, వీళ్ళు చేసిన యుద్ధాలు ఏంటి అనేది దేవుడైతే వ్రాయించలేదు. కానీ 2 న్యాయాధిపతులు మాత్రం, ఒక ఆయన 23 సంవత్సరాలు తోలా అనే వ్యక్తి, రెండో వ్యక్తి యాయీరు ఎన్ని సంవత్సరాలు? వెలిగించువాడు. యాయీరు అంటే వెలిగించువాడు. యాయీరు అనగానే మన కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు సంచరించిన కాలంలో యాయీరు కుమార్తెను యేసుక్రీస్తు వారు లేపటం మనకు తెలుసు కదా. అంటే యాయూరు గ్రామాలని వాళ్ళకి పేరు. ఆ ప్రాంతంలో వాళ్ళు 30 మంది కుమారులు ఉన్నారు యాయూరుకి.
వారు 30 గాడిదలను ఎక్కి తిరుగుతూ ఉంటారు. 30 గ్రామాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ గ్రామాలకి యాయూరు గ్రామములని పేరున్నట్టుగా మనకి అర్థమవుతుంది. 6వ వచనం, ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలును అష్టోరోతులను సిరియన్ల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిస్తీయుల దేవతలను పూజించుచు, అంటే నాయకుడు చనిపోగానే ఏమైపోయారు? నాయకుడు ఉంటేనే బాగుపడటం అంతంత మాత్రం. నాయకుడు చనిపోగానే మళ్ళీ అన్ని దేవతలను పూజకి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రాంతాల్లో ఎవరెవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళ దేవతలను వీళ్ళు పూజిస్తూ వచ్చేసారు. వారు ఆ సంవత్సరమున 7వ వచనం, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండగా ఆయన ఫిలిస్తీయుల చేతికి అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి. సాగుగొట్టి చెవులు మూసారంటారు చూసారా? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడున్న వాళ్ళంట? యోర్దానుకు అవతల. యోర్దానుకు అవతల స్వాస్థ్యాన్ని అనుభవించిన వాళ్ళు ఏ గోత్రాలు వాళ్ళు? గుర్తుందేమన్నా? యోర్దానుకు అవతల తూర్పు వైపున, యోర్దానుకు పడమట్ల 9.5 గోత్రాలు వాళ్ళు. యోర్దానుకు అవతల రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రం, వీళ్ళు యోర్దాను అవతల ఉన్నారు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులని ఎవరిని అనగొట్టారు వీళ్ళు? చదివాం కదా, అమోరీయుల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ అమ్మోనీయులతోనూ ఎఫ్రామీయులతోనూ యుద్ధము చేయుటకు యోర్దాను దాటిరి గనుక ఇశ్రాయేలు మిక్కిలి శ్రమ కలిగను. అంటే యోర్దానుకు తూర్పు వైపున ఉన్నవారిని చితగొట్టారు. యోర్దాను దాటి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? పడమటి వైపుకు కూడా వచ్చారు. అంటే ఇశ్రాయేలీయులు పూర్తిగా అణిచివేయబడే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? దేవునికి విరోధంగా పాపం చేయటం, అదే విగ్రహారాధన చేయటం. యోర్దానుకు అవతల ప్లస్ యువతల. ఇప్పుడు యోర్దాను దాటిరి కనుక ఇశ్రాయేలుకి మిక్కిలి శ్రమ కలిగాను, అంటే శ్రమలో పెరిగిపోయింది. వాళ్ళు నది అవతల మాత్రమే కాక యువతలకు కూడా వచ్చి ఇశ్రాయేలుని ఆక్రమించుకునే స్టేజ్లోకి వెళ్ళిపోయారంటే ఎంత అవిధేయులైతే దేవుడు అలా అప్పగిస్తాడు కదా. నెక్స్ట్ ఏం జరిగింది? 10వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా అప్పుడు బుద్ధి వచ్చింది. ఎంతకాలం తర్వాత బుద్ధి వచ్చింది? 18 సంవత్సరాలు చితగొట్టి చెవులు మూసిన తర్వాత బుద్ధి వచ్చింది. మన జీవితంలో కూడా దేవుడు శ్రమలు ఇస్తూ ఉంటాడు. శ్రమలు మనం వాక్యానుసారంగా ఉండటం వల్ల వచ్చినాయా, దేవునికి అవిధేయంగా ఉండటం వల్ల వచ్చినాయి అనేది మనం తెలుసుకోవాలి. దేనివల్ల వస్తాయి ఎక్కువగా మనకి? చెప్పండి. యోబు గారిలాగా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటే వస్తాయా, లేకపోతే దేవునికి అవిధేయులుగా ఉండటం వల్ల మనకి ఇరుకులు ఇబ్బందులు వస్తాయా? అవిధేయులుగా ఉండటం వల్ల వస్తాయి. ఈ అవిధేయత ఎంతకాలం కొనసాగిస్తామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజీ. ఒకళ్ళకి నెలకి అర్థమైంది, ఒకళ్ళకి 2 నెలలకు అర్థమైంది, ఒకళ్ళకి సంవత్సరాలు గడిచినా అర్థం కాదు. ఇంతకాలం దేవుడు మనకు బలాన్ని ఇచ్చి శత్రురాజుల మీద జయాన్ని ఇచ్చి దేవుడే మన తరపున యుద్ధం చేస్తే ఈరోజు ఏంటి, వీళ్ళ చేతుల్లో మనం ఓడిపోతున్నామనే ఆలోచన రాలేదు వీళ్ళకి. ఎన్ని సంవత్సరాలు రాలేదు? 18 సంవత్సరాలు రాలేదు. అంటే మనకు కూడా దేవుడు అణిచివేస్తున్నా మనల్ని, మనం అందరి చేతిలో ఓడిపోతున్నా మనకు బుద్ధి రాకుండా ఉందంటే కారణం ఏంటంటే దేవుని మనస్సుతో మనం ఆలోచించట్లా. మనం ఎప్పటికీ మన ఆలోచనలే మనం కరెక్ట్ అనుకుంటాం తప్ప నాకెందుకు ఎలా అవుతుంది అనే ఆలోచన ఆ ఇశ్రాయేలు చేయనట్టుగా మనం కూడా చెయ్యం. చేస్తే వెంటనే అర్థమైపోద్ది, ఓహో నేను దేవునికి ఈ విషయాల్లో అవిధేయులుగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను అణిచివేస్తున్నాడు. ఎంత సంపాదించినా ఎన్ని చేసినా ఏంటి బాధలేంటి, కష్టాలేంటి, ఒకరు హెల్ప్ చేయలేని పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని విషయంలో కొన్ని విషయాల్లో అవిధేయులు. నీ బతుకు అంతే, ఎప్పటికంతే. ఎవరికి నువ్వు సాయం చేయలేవు, నీ ఇల్లు నువ్వు సరి చేసుకోలేవు.
శ్రమలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడు వీటి నుంచి విడుదల కలిగిద్దంటే, ఇదిగో ఇశ్రాయేలీయులకి ఎలాగైతే బుద్ధి వచ్చి తప్పు చేశానయ్యా క్షమించు, ఏ విషయంలో తప్పు చేసా వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వెంటనే 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయి దేవుడి దగ్గర మొరపెడుతున్నారు. ఏమని? అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వంశములో నుండి, అమోరీల వశములో నుండి, అమ్మోనీల వశములో నుండి, ఫిలిస్తీయుల వశములో నుండి మాత్రము కాక సీదోనీలను, అమాలేకీలను, మాయోనీలను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించింది కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించిరి గనుక నేను ఇకను మిమ్మను రక్షింపను. ఇన్నిసార్లు ఇంతమంది నుంచి రక్షించాను కదా, మళ్ళీ మీరు వాళ్ళతోటే తిరిగిపోతున్నారు. మీరు శరణ వేడటం, నేను రక్షించడం, మీరు శరణ వేడటం, రక్షించడం, ఇదే బతుకైపోయింది. ఇక మాత్రం నా వల్ల కాదు, ఇక నేను మిమ్మల్ని రక్షించనంటున్నాడు దేవుడే. ఇప్పుడు దేవుడే హ్యాండ్స్ అప్ అంటే పరిస్థితి ఏంటి? ఇంకా అంటే ఏదో ఒక స్టేజీలో దేవుడు కూడా నీ పరిస్థితిని బట్టి హ్యాండ్స్ అప్ అంటాడు. అంత విసిగిపోతాడు దేవుడిని. అంత విసిగించారు ఇశ్రాయేలీయులు. మనం కూడా అలా విసిగిస్తున్నామేమో ఆలోచించుకోండి. దేవుడిని విసిగించే స్థాయి దాకా పోవద్దు. దేవుడే హ్యాండ్స్ అప్ అంటే ఇంకా దిక్కులేదు. అయినా వీళ్ళు ఇక దిక్కులేదుగా, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా, ఇక దేవుడే నా వల్ల కాదు, నేను ఇక మిమ్మల్ని రక్షించను, వదిలేశాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? 14లో ఏమంటున్నాడు? పోయి మీరు కోరికొన్న దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చాను. ఆ దేవతలు పూజించారు కదా, అమ్మోనీల దేవతను, ఫిలిస్తీన్ల దేవత, వీళ్ళందరినీ పూజించారు కదా. ఆ దేవత దగ్గర మొరపెట్టుకొని వాళ్ళు రక్షిస్తారు. మనం కూడా అంటాం కదా, అందరి దగ్గర అయిపోయి ఎవరెవరితో అయితే స్నేహాలు చేసి మోసపోతావో వాళ్ళ దగ్గర మోసపోయిన తర్వాత అప్పుడు వస్తారు కొంతమంది, వచ్చి సారీ అంటారు. అరే ఇప్పటిదాకా వాళ్ళతో చేసే కదా, వాళ్ళు తీరుస్తారులే నీ సమస్యలు, వెళ్ళు అంటాం మనం కూడా. దేవుడు కూడా ఆ దేవతలు ఏమన్నా మీ బాధలు తీరుస్తాయేమో, వెళ్ళి అక్కడ మొరపెట్టుకోండి అని అంటే ఇశ్రాయేలుకి ఇక దిక్కులేక ఏమన్నారు? 15వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మును రక్షించుమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఏం చేశారు? ఇంకా నీ ఇష్టమయ్యా, నువ్వేం చేసినా, పాల ముంచినా నీట ముంచినా నీదే బాధ్యత, నువ్వేం చేస్తుంది, మేమైతే ఇంకా విగ్రహారాధన చేయమని వెంటనే వచ్చి ఇక దేవుడు ఏం చేసినా మనం పడదాంరా అని చెప్పేసి విగ్రహాలన్నింటినీ బయటపడేశారంట. తమ దగ్గర ఉన్న ఆ విగ్రహాలన్నింటినీ, అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. నిజంగా దేవుడు ప్రేమమయుడు అంటే ఇదే. ఏమన్నా ఎన్నిసార్లు ఎప్పటికీ వీళ్ళు చెప్పండి? ప్రతిసారి తప్పిపోవటం, ఒక న్యాయాధిపతిని పుట్టించడం, ఆయన ఉన్నంతకాలం బాగుంటాం, ఆయన చనిపోగానే మళ్ళీ తప్పిపోవటం. నిజంగా మన దేవుడు నిజంగా ప్రేమమయుడు కాబట్టి ఈరోజు మనం బతుకున్నాం. ఎన్నోసార్లు తప్పు చేస్తాం, సారీ చెబుతాం, తప్పు చేస్తాం, సారీ చెబుతాం, తప్పు చేస్తాం, సారీ చెప్తాం. ఇది కంటిన్యూ ప్రాసెస్ అయిపోయింది. ఇక ఫైనల్గా దేవుడు ఇంక నా వల్ల కాదు, నువ్వు ఇలాగే చెప్తావు, ప్రతిసారి తప్పు చేస్తావు, సారీ క్షమాపణ అడుగుతూ ఉంటావు. ఈ క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా మనకు లభిస్తుందన్న విషయం మనకు గుర్తుంటే, ఎన్నిసార్లు ఆయన్ని సిలువలో మేకులతో పొడుస్తూనే ఉంటావు. మీకు అర్థమవుతుందా? నువ్వు ప్రతిసారి తప్పు చేసిన ప్రతిసారి, తప్పనగానే నేను తాగట్లేదు, తిరగట్లేదు, అబద్ధం ఆడట్లేదు, మోసం చేయట్లేదు, ఇవి కాదు. వాక్యంలో తెలిసి చేయాల్సింది నువ్వు చేయకపోయినా భయంకరమైన పాపం. ఇదే అన్నిటికంటే ఘోరమైన పాపం. ఏం చెయ్యాలో తెలిసి నువ్వు దాన్ని పాటించలేదనుకో, ఇది భయంకరమైన పాపం. ఈ పాపానికి నువ్వేం చేస్తున్నావంటే ప్రతిసారి యేసుక్రీస్తు వారిని మేకులతో కొడుతూనే ఉన్నావు, మళ్ళీ సారీ చెప్తున్నావు, మళ్ళీ సారీ చెప్తున్నావు. దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. బతికున్నావు కాబట్టి మారు మనసు పొందటానికి అవకాశం ఉంది. అలా తప్పులు చేసిన రోజు చనిపోతే చెప్పండి, తప్పు చేసిన రోజు చనిపోతే అంతే, నరకమే. ఇశ్రాయేలీయులు పాపములో ఉండి అలాగే చనిపోయారు అనుకోండి, లేదు, ఇక అవకాశం లేదు. కానీ క్షమించమని అడిగారు. తన దగ్గర ఉన్న అన్ని దేవతల విగ్రహాలన్నింటినీ పక్కన పడేశారు. అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళు పొందుతున్న ఆ బాధ, దురవస్థను చూసి సహింపలేకపోయాను. ఎంతైనా నా పిల్లలే కదా, క్షమిద్దాం.
విగ్రహాలను కూడా పడేశారు కదా, అన్ని దేవతలు కూడా పడేశారు కదా, ఈసారి బుద్ధి వచ్చిందేమో చూద్దాం అని మళ్ళీ అవకాశం ఇచ్చాడు. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి. గిలాదు ఎక్కడ ఉంది? యోర్దానుకు తూర్పున పడమరన ఏమో. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఇంకా కనాను దేశంలో ప్రవేశించక మునుపు ఈ 2 గోత్రాల వాళ్ళు మాట్లాడిన మాట అక్కడ ఉండదు. చూడండి, మొదటి వచనం, సంఖ్యాకాండం 32వ అధ్యాయం చదవండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. రూబేనీలకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక వారు యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరుతోనూ సమాజ ప్రధానులతో అతారోతు, దేబోను, యాజరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షబాము, నెబో, యవ్వాను అను స్థలములు అనగా ఇశ్రాయేలు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశములను మందలకు తగిన ప్రదేశమని, నీ సేవకులైన మాకు మందలు కలవు కాబట్టి మయల నీ కటాక్షము కలిగిన ఎడ్ల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా, అంటే ఈ 2.5 గోత్రాల వాళ్ళు స్వాస్థ్యం పొందిన దేశం, ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం పేరు ఏముంది అక్కడ? గిలాదు ఉందా? మొదటి వచనంలోనే గిలాదు అంటే యోర్దానుకు తూర్పునున్న ప్రాంతం. ఇప్పుడు అమ్మోనీయులు వీళ్ళంతా ఇశ్రాయేల్ మీద ఏ ప్రాంతంలో ఉన్న వారి మీద దాడి చేశారు? మొదట యోర్దానుకు తూర్పునున్న ఈ గిలాదు ప్రదేశం మీద దాడి చేశారు. ఇప్పుడు గిలాదీయులందరూ కూడుకున్నారు. అదే కదా 17వ వచనంలో చదువుకున్నాం. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి. గిలాదు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి అమ్మోనీయులందరూ కూడుకున్నారు. ఇశ్రాయేలు కూడుకొని మిస్సాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ బూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులకు అందరికీ ప్రధానుడగునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇప్పుడు ఇశ్రాయేలీలో ఎవడైనా గిలాదు వారితో యుద్ధం గెలిస్తే ఇప్పుడు ఇశ్రాయేలీలందరికీ నాయకుడిగా ఎవరుండొచ్చు? గిలాదీయుల్ని ఎవరైతే ఓడిస్తారో, అదే అమ్మోనీయులు గిలాదు ప్రాంతంలో కూడుకున్నారు కదా, అమ్మోనీయులను ఎవరైతే ఓడిస్తారో వాళ్ళ మీద ఇశ్రాయేల్ మీద నాయకుడిగా ఆ వ్యక్తిని నియమించుకుందామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇలా జరిగిన సందర్భంలో గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. అంతవరకు సీన్ కట్ అయింది. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాడు దేవుడు. గిలాదు ప్రాంతంలో ఒక అతను ఉన్నాడు. అతని పేరు చెప్పండి, ఏం పేరు? యెఫ్తా. తెరుచువాడు, ఎదిరించువాడు అని అర్థం. యెఫ్తా అంటే ఎందుకు వెనక చూస్తున్నారు? ఏం జరిగింది? పల్లె డైనోసార్ కాదుగా. ఎక్కడున్నాం? డైనోసార్ దగ్గర. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. ఇంతకీ ఇతను ఏ గోత్రానికి చెందిన వ్యక్తి? గిలాదు ఎక్కడ ఉంది? యోర్దానుకు తూర్పునుంది. తూర్పును ఏ గోత్రాల వాళ్ళు ఆక్రమించుకున్నారు? రూబేనీయులు, గాదీయులు, మనషి. ఈ మూడిట్లో ఏదో తెలియదు, అంతే కదా. గిలాదు వాడైన యెఫ్తా అంటే గిలాదు ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని పేరు యెఫ్తా. అతడు వేశ్యకు పుట్టినవాడు. ఓకే. గిలాదు యెఫ్తాను కనెను. అతని పేరు కూడా గిలాదే. ఎవరు? యెఫ్తా గారి తండ్రి పేరు. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై, అంటే గిలాదు గారికి చాలామంది భార్యలు ఉన్నారు, చాలామంది కుమారులు ఉన్నారు. ఒక భార్యకు పుట్టిన కుమారుని పేరు యెఫ్తా. తేడా అర్థమైందా? గిలాదు అనే వ్యక్తికి ఇంకా పిల్లలు ఉన్నారు వేరే భార్య వలన. ఒక ఆమెని ఉంచుకున్నాడు, ఆమె వల్ల పుట్టిన కుమారుడి పేరు యెఫ్తా. అయితే ఇతనికి చాలామంది కుమారులు ఉన్నారు. అయితే ఆ కుమారులు యెఫ్తాతో ఏమన్నారంటే, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదండి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను.
అరే నువ్వు అన్ని స్త్రీకి పుట్టినోడు, మాతో నీకు పాలు భాగం ఉండదు, తండ్రి ఆస్తిలో నీకు వాటా ఏమీ రాదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని యెఫ్తాని మిగిలిన అన్నలో తమ్ముళ్ళో మరొక స్త్రీకి పుట్టినవారు గిలాదు వలన వాళ్ళు తరిమేశారు యెఫ్తాని. యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు అనే విషయం మనకి దేవుడు ముందే పరిచయం చేశాడు. కాబట్టి బలం ఉన్నవాడికి ఆటోమేటిక్గా ఎవరు తోడవుతారు చెప్పండి? మనం గడిచిన వారమే మాట్లాడుకున్నట్టున్నాం. రాజరిక వ్యవస్థ ఎక్కడ స్టార్ట్ అయింది? బలవంతుడు బలహీనుణ్ణి వశపరుచుకొని పాలించటం స్టార్ట్ అయింది. ఇది అన్నిలో జరిగింది. ఇప్పుడు అన్ని స్త్రీకి పుట్టినవాడు కాబట్టి యెఫ్తా నువ్వు వెళ్ళిపో అనగానే టోబు దేశానికి వెళ్ళిపోయాడు యెఫ్తా. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కొంతమంది యెఫ్తాతో అల్లరి జనం. ఎవరు కొడతారు? బలాఢ్యుడితో అల్లరి జనం. అంటే ఇతను రౌడీజమో దాదాగిరియో ఏదో బాగా నచ్చింది, వాళ్ళు కూడా అదే టైపు కాబట్టి ఇతనితో కలిసి జులాయిగా తిరుగుతూ ఉన్నాడు టోబు దేశంలో. ఇప్పుడు ఒక కబురు వచ్చింది యెఫ్తా గారికి. 4వ వచనం. కొంతకాలమైన తర్వాత అమ్మోనీలు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీలు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదులు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. ఇప్పుడు యెఫ్తా దగ్గరికి పెద్దలు వచ్చారు. ఎవరు వచ్చింది? ఇశ్రాయేల్ పెద్దలు వచ్చి, ఇదిగో మాతో వచ్చి యుద్ధం చేయి, నువ్వు బలాఢ్యుడు కదా, పరాక్రమవంతుడు కదా, నువ్వు ఉంటే గెలుస్తావు ఖచ్చితంగా, నువ్వు వచ్చి మాతో యుద్ధం చేయంటే, ఇప్పుడు యెఫ్తా గారు ఏమంటున్నాడంటే, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేస్తే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో అనేను. అప్పుడు తోలేశారు కదా, నువ్వు అన్ని స్త్రీకి పుట్టినోడు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నీకు స్వాస్థ్యం రాదని గెంటేశారు కదా, ఇప్పుడు వచ్చేంటి మళ్ళీ రమ్మంటున్నారు అని కొంచెం బెట్టి చేశాడు. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి కదా, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యెఫ్తాతో అనిరి. ఖచ్చితంగా నువ్వు వచ్చి మాతో యుద్ధం చేస్తే ఈ గిలాదు అంతటి మీద నువ్వే అధికారి అవుతావు అని మాట ఇచ్చారు పెద్దలు. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదునకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల, ఏమంటున్నాడు? నా పరాక్రమాలు నేను గెలుస్తాను అంటలేదు. జులాయి అయినా పనికి మాలిన వాళ్ళతో తిరుగుతున్న యెఫ్తా గారికి ఏముంది? భక్తి ఉంది, దేవుడు అంటే విశ్వాసం ఉంది. దేవుడు ఒకవేళ వాళ్ళని నాకు అప్పగిస్తే అంటున్నాడు చూడండి, యెహోవా వారిని నాకు నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు అవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదము, యెహోవా మన మధ్య మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి. దేవుడు నాకు అప్పగిస్తే పెద్దగా చేస్తారా అంటే, అవును దేవుడే మన మధ్య సాక్షి, ఖచ్చితంగా నిన్నే పెద్దగా నియమిస్తామని గిలాదు పెద్దలు యెఫ్తా గారితో ఒక కాంట్రాక్ట్, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సాక్షి ఎవరు? వీళ్ళిద్దరి మధ్య సాక్షి ఎవరు? యెహోవా. రైట్. 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగా అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు జరిగిన విషయం అంతా మిస్పా ప్రాంతానికి వెళ్ళి యెఫ్తా గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు దేవుడికి. అయ్యా మ్యాటర్ అంతా ఇది, ఒకప్పుడు ఎలా తరిమేశారు మీకు తెలుసు, జులాయి వాళ్ళతో నేను తిరుగుతూ ఉన్నాను, ఇప్పుడు వచ్చి నాతో యుద్ధం చేయి, అమ్మోనీయుల్ని ఓడించు అని పెద్దలు, గిలాదు పెద్దలు నా దగ్గరకు వచ్చారు, నేను ఒప్పుకున్నాను, నువ్వే సాక్షి అని జరిగిన విషయాలన్నీ దేవుని దగ్గర ప్రార్థన చేశాడంటే యెఫ్తా గారికి భక్తి ఉంది. అంటే భక్తి ఉంటే గతంలో నువ్వు జులాయిగా తిరిగినా, పనికిమాలిన వాళ్ళతో తిరిగినా, చెడ్డ కార్యక్రమాలు చేసినా ఒకానొక సమయంలో దేవుడు పట్టుకుంటాడు అనే దానికి నిదర్శనం ఇది. ఎవరో మంచివాళ్ళం కాదు, ఒకప్పుడు పనికిమాలిన వాళ్ళమే, కానీ ఏదో ఒక సమయంలో వాక్యం మనల్ని పట్టుకుంది. గిలాదు పెద్దలు వచ్చి యెఫ్తాని ఎలాగ పిలిచారో వాక్యం మనల్ని పిలిచింది దేవుడి దగ్గరికి కదా. పిలిచినప్పుడు లోబడినోడు ధన్యుడు, లోబడి దేవునికి విధేయుడైనోడు ధన్యుడు. అలా విధేయులు కాకుండా ఎన్నిసార్లు పిలుపునందినా పెడచెవిని పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా మనం వాళ్ళ గురించి మాట్లాడుకునే అవసరం లేదు. ఆ జాబితాలో ఈరోజు నువ్వు నేను ఉండుండొచ్చు,
యెఫ్తాని ఎలాగైతే గిలాదు పెద్దలు పిలిచారో వాక్యం మనల్ని పిలిచి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చింది, మనం విధేయులయ్యాం. అయితే పూర్తిగా విధేయులయ్యమా, కొంచెమే విధేయులయ్యమా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. రైట్. 12వ వచనం. యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, వెంటనే ఈ నాయకుడిగా ఎన్నుకున్నారు గిలాదు పెద్దలు. వెంటనే అమ్మోను రాజు దగ్గరికి వర్తమానం పంపించాడు, ఒక రాయబారం. నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, ఒక మనిషిని పంపించాడు, కొంతమందిని రాయబారుని. అసలు మన ఇద్దరికి ఏముంది? మనం అంటే ఇక్కడ ఇశ్రాయేలీలు, అక్కడ అమ్మోనీలు, అంతే. నీకును నాకును మధ్య అంటే యెఫ్తాకి అమ్మోనీల రాజుకి కాదు. ఇశ్రాయేల్ తరపున నేను అంటున్నాడు, నీవు అంటే అమ్మోనీల తరపున నువ్వు అనే, అలా తీసుకోవాలి మనం. నీకును నాకును ఏమి జరిగినందున నీవు నా దేశం మీద యుద్ధానికి వచ్చి ఉన్నావని అడుగగా, ఇప్పుడు అమ్మోనీయుల రాజు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే 13వ వచనం. ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యోర్దాను వరకు నా దేశమును ఆక్రమించుకొనినందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరలా నాకు అప్పగింపమని యెఫ్తా పంపిన దూతలతో ఏం చెప్పాడు అమ్మోనీయుల రాజు? ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మీ ఇశ్రాయేలీయులు నా దేశంలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఏంటంటే ఆ ప్రాంతాలు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యోర్దాను వరకు నా దేశమును అప్పుడు ఆక్రమించుకున్నారు. అవి నాకు ఇచ్చేస్తే మన ఇద్దరికి గొడవ ఉండదు, యుద్ధం ఉండదు. ఇప్పుడు ఈ యెఫ్తా గారికి భక్తి ఉందనే నేర్చుకున్నాం మనం. భక్తితో పాటు ఏముందో తెలుసా? గత చరిత్ర కూడా తెలుసు. అంటే సుమారుగా ఈయనకి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందో పితరుల ద్వారా విన్నాడు. వేశ్యకు పుట్టినా అన్యస్త్రీకి పుట్టినా కానీ ఈయనకి దేవుడు అంటే భయం భక్తి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విషయం యెఫ్తా గారికి తెలియదు అనుకో, సరే వాళ్ళ ప్రాంతాన్ని ఆ రాజుకి ఇచ్చేద్దామలే అనుకునేవాడు. కానీ చరిత్ర యెఫ్తా గారికి తెలుసు కాబట్టి ఇప్పుడు యెఫ్తా గారు మళ్ళీ వర్తమానం పంపించాడు. అక్కడికి మోయాబు రాజు దగ్గరికి, అమ్మోనీయుల రాజు దగ్గరికి. 14వ వచనం. అంతటా యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లా, నేను యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. వాడేమన్నాడు? ఆక్రమించుకున్నారు. ప్రాంతాలు కూడా చెప్పాడు, సరిహద్దులు కూడా చెప్పాడు కదా. కానీ ఈయనేం చెప్తున్నాడు యెఫ్తా గారు? ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. వాళ్ళ స్టోరీ మొత్తం చెప్తున్నాడండి. అంటే గత చరిత్ర తెలుసు యెఫ్తా గారికి. వాళ్ళు ఎలా వచ్చారో మ్యాప్తో సహా చెప్తున్నాడు చూడండి. అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. ఏదోము రాజుతో రాయబారం పంపించాడు, నీ దేశంలో నుంచి వెళతాం మేము, దయచేసి పర్మిషన్ ఇవ్వంటే ఏదోము రాజు ఏమన్నాడు? నో అన్నాడంట. సెలవిమ్మని అడుగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి కానీ అతడును నేను సెలవీనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. వీళ్ళంతా కాదేశులో నివసించినప్పుడు ఇదంతా జరిగింది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఏదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశంలో చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. అంటే వాళ్ళు ఎలా ప్రయాణం అయ్యి వచ్చారో, ఏ దేశాల గుండా వెళ్లకుండా ఆ దేశాలు చుట్టూ ఎలా తిరిగి వచ్చారో మళ్ళీ ఈ వర్తమానం ఎవరికి పంపించాడు? అమ్మోనీయుల రాజునొద్దకు పంపించాడు. 19. మరియు ఇశ్రాయేలీయులు అమ్మోనీయుల రాజు అయిన సీహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. ఎవరికి? అమ్మోనీయుల రాజుకి యెఫ్తా గారు. షీహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలును నమ్మక
తన దేశంలో నుండి వెళ్ళనీయక తన జనులనందరినీ సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధము మరొక రాజుకి చెప్పాడు, సీహోన్ అనే హెష్బోన్ రాజుకి. అతను కూడా పర్మిషన్ యుద్ధానికి రెడీ అయ్యాడు. ఇక తప్పేది లేదు, వీళ్ళు యుద్ధాలు చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా యుద్ధం జరిగింది. ఆ సీహోను ఆ జనానందరినీ దేవుడు ఇశ్రాయేలుకి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకుండ్రి. అంటే ఏ దేశాన్ని వీళ్ళు యుద్ధం చేసి స్వాధీనపరుచుకున్నారో చెప్పాడు. ఏ దేశంలో నుండి వెళ్లకుండా ఎలా పక్క నుంచి వెళ్ళిపోయారో కూడా యెఫ్తా గారు అమ్మోనీయుల రాజుకి వర్తమానం ద్వారా తెలియచేశాడు. ఇంకా అంత మాత్రమే కాక అర్నోను నది మొదలుకొని ఎబ్బోకు వరకు, అరణ్యం మొదలుకొని యోర్దాను వరకు అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొండ్రి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీలను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దాన్ని స్వతంత్రించుకుందువా. ఏమంటున్నాడు? దేవుడు పర్మిషన్ ఇస్తే యుద్ధం చేసి వాళ్ళు లోపరుచుకున్నారు. దేవుడు అప్పగించాడు కాబట్టి లోపరుచుకున్నావు. దేవుడే లోపరిస్తే నువ్వు వచ్చి ఈరోజేంటి నువ్వు స్వాధీనం చేసుకుంటావా అని ఇంకా ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాడంటే, స్వాధీనపరుచుకుంటకు కెమోషను నీ దేవత నీకు ఇచ్చిన దాన్ని నీవు అనుభవించుతున్నావు కదా. అంటే నువ్వు ఏ దేవత అయితే నీకు ఆ దేశాన్ని ఇచ్చిందో దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మీరు స్వాధీనపరుచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు కంటే నీవు ఏమాత్రమో అధికుడవు కావు కదా. అంటే బాలాకు ఏం చేశాడు చెప్పండి? బిలామును పిలిపించి శపించు ఇశ్రాయేలుని అన్నాడు. యుద్ధం చేయలే పాపం ఆయన. ప్రవక్త వచ్చి శపిస్తే వాళ్ళు నాశనం అయిపోతారు, నాకు హ్యాపీగా ఉంటుందని అంతవరకు సాహసం చేశాడు. కానీ ఇశ్రాయేలుతో యుద్ధం చేద్దామని తలంపే రాలేదు. ఆ బాలక్ కంటే నువ్వేమో గొప్పోడు కాదు కదా, ఆయనే యుద్ధం చేయకుండా మాతో సైలెంట్గా ఊరుకున్నాడు అని ఎగ్జాంపుల్. ఎంత చరిత్ర తెలుసండి యెఫ్తా గారికి. ఆయనకంటే నువ్వు గొప్పోడు కాదు కదా. అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా కలహించినా, గొడవపడ్డాడా? ఇశ్రాయేలుతో యుద్ధం చేశాడా? ఎప్పుడైనాను వారితో యుద్ధము చేసినా ఇశ్రాయేలు హెష్బోన్లోను దాని ఊర్లలోను, అరోయేరును దాని ఊర్లలోను, అర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ 300 సంవత్సరాల నుంచి నివసించుచుండగా ఆ కాలమును నీవేళ వాటిని పట్టుకోలేదు. ఇప్పుడు ఇదంతా జరిగి 300 years జరిగిపోయింది. ఆ రోజు వాళ్ళు యుద్ధం చేసి ఆ ప్రాంతాలని ఆక్రమించుకొని ఇశ్రాయేలు నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో 300 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఇశ్రాయేలీలు అందులో నివసిస్తుంటే 300 సంవత్సరాల నుంచి ఊరుకొని నువ్వు ఈరోజు వచ్చి అవి నా ప్రాంతాలని మీరు ఆక్రమించుకున్నారని పెద్ద గొడవ చేస్తున్నావేంటి అని అమ్మోనీయుల రాజుకి క్లారిటీగా వివరమంతా చరిత్ర అంతా చెప్పాడు. ఎవరు? యెఫ్తా గారు. ఎంత చరిత్ర! 300 years స్టోరీ మొత్తం చెప్పేశాడు. ఎలా చెప్పాడు? ఒక మధ్యవర్తిని పంపించి మధ్యవర్తుల ద్వారా విషయాన్ని తెలియజేశాడు. 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున ఈవేళ వాటిని పట్టుకొనలేదు. అట్లుండగానే నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ, చెప్తున్నాడు అమ్మోనీయుల రాజుతో, నేను నీ ఎడల ఎలాంటి తప్పు చేయలేదు, నువ్వే నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలుకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. దేవుడు న్యాయం తీరుస్తాడు. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటకు ఒప్పుకొనలేదు. ఎంత క్లారిటీగా వివరం చెప్పినా కావాల్సిందే నాకు ఆ ప్రాంతాలని మొండిగా యుద్ధానికే కాలు దూవాడు. 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదును మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీల యొద్దకు సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. అంతా తిరిగాడు. తిరిగి దేవుడికి మొక్కున్నాడు. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదను అనెను. ఏమన్నాడు? ఖచ్చితంగా ఆ దేశం వాళ్ళని అమ్మోనీయుల్ని నా చేతికి అప్పగిస్తే, నేను వాళ్ళని ఓడిస్తే, యుద్ధానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారంలో నుంచి నన్ను ఎదుర్కోవటానికి ఏదైతే ముందు వచ్చిద్దో దాన్ని నేను ఏం చేస్తాను?
దహన బలిగా అర్పిస్తాను మరియు మరియు ప్రతిష్ఠిస్తాను అన్నాడు. ఇలా మొక్కుని యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబేల్కెరామీము వరకును 20 పట్టణములను వారిని నిశ్శేషముగా హతము చేసెను. ఇట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలువకుండా అణిచివేయబడి. మొత్తానికి దేవుడికి మొక్కున్నాడు. అనుకున్న ప్రకారంగా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, వాళ్ళ మీద విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళందరినీ ఓడించి అణిచివేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. యెఫ్తా మిస్పాలో నున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. ఏమనుకున్నాడు మరి? ఏమో ఎదురొచ్చిద్ది అనుకున్నాడు. మొక్కున్నప్పుడు మాత్రం నా ఇంట్లో నుంచి ఏదైతే ఎదురొచ్చిద్దో దాన్ని నీకు బలి అర్పిస్తాను మరియు ప్రతిష్ఠిస్తాను అని మొక్కున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? తన కుమార్తె. మా నాన్న విజయోత్సాహంతో యుద్ధంలో జయించి హ్యాపీగా వస్తున్నాడు కాబట్టి నాన్నగారిని ఎదుర్కొందామని మేళతాళాలతో తండ్రికి ఎదురుగా ఆనందంతో వచ్చింది. ఆమె తప్ప ఇంకో కొడుకు కానీ కూతురు కానీ ఆయనకి లేరు. ఇప్పుడు ఆ సీన్ చూసిన తర్వాత యెఫ్తా గారి పరిస్థితి ఎలా ఉంటుంది? కుంగిపోతున్నాడు చూడండి. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుతీయలేననగా. ఎంత పని చేసావమ్మా అంటే ఈయన మొక్కున్న సంగతి ఆమెకి తెలియదు. నాన్నగారు యుద్ధంలో జయించి వచ్చాడు కదా అని సంబరంతో మేళతాళాలతో స్వాగతం పలకటానికి వచ్చింది. ఆమెను చూసి ఈయనేమో తల్లడిల్లిపోయాడు. ఎందుకు తల్లడిల్లిపోయాడు? దహన బలి లేకనా మరియునా? లేక అంటే అది కానీ ఇది కానీ. మరియు అంటే రెండు కదా, రైట్. ఎన్నో వచనం? 36. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో. ఎంత మంచి కూతురండి. అసలు నువ్వెవడు మొక్కోటానికి? మొక్కునేటప్పుడు బుర్రలేదా? బలం ఉంటే సరిపోయిద్దా? బుద్ధి కండబలం ఉంది కదా అని బుద్ధి బలం లేదా? ఎంతమందిని జయించాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మొక్కోవటమేనా? నా పర్మిషన్ అడిగే పని లేదా? అమ్మ నేను ఇద్దరం వచ్చామనుకో ఏమయ్యేది పరిస్థితి అని అనలేదు. మన పిల్లలైతే బయటికి వెళ్ళి డ్రెస్ తెచ్చామనుకో పిల్లలకి, నువ్వా వేసుకునేది నేనా? ఏమంటారు పిల్లలు? నువ్వు తెచ్చుకున్నావా నాకు తెచ్చావా? నన్ను అడగక్కర్లా, నాకు నచ్చక్కర్లా అంటారా? అంటే యెఫ్తా గారు భక్తి కలిగిన వాడు, ప్లస్ కుమార్తెను కూడా ఎలా పెంచాడు? భక్తిగా పెంచాడు. తండ్రి మాటను జవదాటని స్థితిలో పెంచాడు. దేవుడికి మాట ఇచ్చావా నాన్న? నువ్వేదైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడి చొప్పున నాకు చెయ్యి అందంటే మొక్కు మొత్తం అర్థమైందా? మీకు అర్థమవుతుందా? దేవుడికి ఏదైతే మొక్కుకున్నావో నువ్వు మొక్కుకొని మొక్కు చొప్పున నాకు చెయ్యి అంటుందంటే నేను ఏదైతే మొక్కున్నానో అది విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఇంట్లో నుంచి బయటికి ఏదైతే మొదట వచ్చిందో దాన్ని అర్పిస్తాను ప్లస్ ప్రతిష్ఠిస్తాను అని చెప్పినప్పుడు నువ్వు వస్తావని నేను అనుకోలేదమ్మా. అంటే నువ్వు దేవుడికి మొక్కున్నావు కాబట్టి ఆ సంగతి నాకు తెలియదు, మొత్తానికి నేను వచ్చాను. నువ్వేదైతే మొక్కున్నావో అది నాకు చెయ్యండి అంటే ఇప్పుడు యెఫ్తా గారు ఏం చేయాలి? వాస్తవంగా యెహోవాకు బలి ఇవ్వాలి. ఇచ్చాడో లేదు చూద్దాం. 37. మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికత్తెలు పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలలు అనంతరమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగలేదు గనుక
ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఇంతకు బలి ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇవ్వలేదని చాలామంది చెప్తారు. ఎక్కువ మంది చెప్పేది అదే. ఎందుకు ఇవ్వలేదంటే దేవుడు బలిని కోరతాడా, కోరడా? దేవుడు బలిని కోరడు. ఇస్సాకు గారినే బలి ఇవ్వమని అడిగిన దేవుడు అబ్రహాం గారు ఇవ్వబోతే ఏం చేశాడు? మరి దేవుడు బలిని అడగలేదు, అడిగిన దేవుడే ఇవ్వబోతే ఆపేసినప్పుడు మరి యెఫ్తా తన కుమార్తెను బలి ఇస్తే ఊరుకుంటాడా? చెప్పండి. నరబలిని కోరతాడా దేవుడు? చెప్పండి. మరి యెఫ్తా గారు ఇచ్చాడా, ఇవ్వలేదా? చాలామంది ఇవ్వలేదని చెప్తారు. ఆయన మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను అంటే అర్థం ఏంటి? 100% ఇచ్చాడు. దేవుడు అడగలేదు, ఈయన మొక్కున్నాడు. అంటే మొక్కుకునేటప్పుడు ఆలోచించి మొక్కోవాలి. ఆలోచించలేదు, మొక్కున్నాడు. ఇస్తాడా ఇవ్వడా టెస్టింగ్ కోసం దేవుడు కుమార్తెనే పంపించాడు అనుకుందాం. ఇప్పుడు కుమార్తె వచ్చిందని నేను అనుకోలేదు ప్రభా, కుమార్తె వచ్చింది కాబట్టి ప్రతిష్ఠిస్తాను అనుకున్నాడు అనుకో. ఊరికే ప్రతిష్ఠిస్తాను నీకోసం అంటే అసలు స్త్రీలు దేవునికి ప్రతిష్ఠించబడిన సందర్భాలు ఎక్కడైనా పాత నిబంధనలో ఉన్నాయా? చెప్పాలి. ఎక్కడైనా ఒకవేళ ప్రతిష్ఠిస్తే ఏం చేసింది సేవ? మందిరం లేదు. మందిరం ఉన్న గుడారంలోనే ఉంది. సొలొమోను గారు రాతి గోడలతో మందిరం కట్టిన తర్వాత కానీ ఈ మందసం అక్కడికి వెళ్ళలేదు. అప్పటిదాకా ఎక్కడుంది ఈ మందసం? మందిరం షిలోహులో ఉంది కదా, గుడారంలో ఉంది దేవుని మందసం. కానీ ఆ మందిరం కూడా గుడారాల మందిరమే. ఇప్పుడు మందిరంలో స్త్రీలు పరిచర్య చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. మరి ప్రతిష్ఠిస్తే ఏమేం చేసిద్ది? ఏమీ లేదు. స్త్రీలకు ఏం పని లేదు, మందిరంలో దేవుని పని ఏమీ లేదు. కాబట్టి ప్రతిష్ఠించాడు, బలి ఇవ్వలేదు అంటానికి అవకాశం లేదు. ఈయన మొక్కున్నాడు కాబట్టి మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను అని అన్నాడు. ఆమె కూడా నువ్వు దేవుడికి యెహోవాకి ఏవైతే మొక్కున్నావో ఆ మొక్కుబడి చొప్పున నాకు చేయమంది. ఒకవేళ బలి ఇవ్వలేదు అనుకుంటే కాసేపు 4 రోజులు ఇశ్రాయేలీలందరూ ఈమెను గురించి ప్రలాపించి గొప్ప పండగ చేయటం ఎందుకు? ఏముంది 40వ వచనంలో? ఆమె పురుషుని ఎరుగలేదు. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ఏమని పొగుడుతారు? తండ్రి మాటకు లోబడింది, ప్రాణత్యాగం చేసింది కదా. తండ్రి మాటకు లోబడి పెళ్లి చేసుకోకుండా కన్యగానే అలాగే ఉండిపోయింది అనుకుంటే ఏం ఉపయోగం? నువ్వు ప్రతిష్ఠిస్తే దేవుడికి ఉపయోగపడాలా? నీ జ్యేష్ఠ కుమారుడిని నాకు ప్రతిష్ఠించు అన్నాడు. ప్రతిష్ఠిస్తే దేవుని కొరకు పనిచేయాలి అతను. ప్రతిష్ఠ అంటే ఏంటి అర్థం? ప్రత్యేకించబడటం. ప్రత్యేకించబడిన వస్తువు దేవుని పరిచర్యలో ఉండటం. ఆలయ ప్రతిష్ఠ. ఆలయాన్ని దేవుని పని కొరకు ప్రతిష్ఠించాం. ఆలయంలో దేవుని కార్యక్రమాలు జరగాలి తెలుసా. ఒక కోడి దూడను ప్రతిష్ఠించాం. కోడి దూడ ఏమవ్వాలి? దేవుని కోసం బలైపోవాలి. అలాగే నువ్వు బలిస్తాను మరియు ప్రతిష్ఠిస్తాను అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠించి బలిస్తానని అర్థం. దేవుడు అడగలేదు, కానీ యెఫ్తా గారు మొక్కుకున్న ప్రకారంగా బలిచ్చాడు. ఆమె తప్ప ఇంకెవరు కుమార్తెలు అతనికి కుమారులు కానీ లేనేలేరు. ఎవరూ లేనప్పుడు ఇవ్వటం చాలా గ్రేట్. రాత్రి దేవపురంలో కూడా మాట్లాడుకున్నాం హన్న గారి గురించి. నువ్వు నాకు బిడ్డనిస్తే, మగ బిడ్డనిస్తే నీ పరిచర్యకి ఇచ్చేస్తాను, ప్రతిష్ఠిస్తానని మొక్కుంది హన్న గారు. నీకు తర్వాత నువ్వు ఆ బిడ్డను నాకు ఇచ్చేస్తే నేను మళ్ళీ పిల్లల్ని ఇస్తానని దేవుడు చెప్పలేదు. అన్నగారితో దేవుడు చెప్పలేదు. చెబితే దేవుడు ఇస్తాడు కాబట్టి ఇచ్చానులే అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ మాట చెప్పకపోయినా ఆమె మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఏం చేసింది? పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేసింది. ఎంత త్యాగం అండి! పేగుబంధం ఏమైంది? దేవుని కంటే పేగుబంధం గొప్పది కాదని త్యాగం చేసింది. దేవుడు దయ తెలిసి తర్వాత మళ్ళీ ఆమెకు సంతానం ఇచ్చాడు, అది వేరే విషయం. యెఫ్తా గారికి కూడా తర్వాత ఇచ్చాడో లేదో మనకైతే బైబిల్లో రాయబడలేదు. కానీ మొత్తానికి ఉన్న కుమార్తె ఒక్కతే మొక్కుకున్నాడు, మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాడు. అన్యజనులు రాలి కుమారుడు, ఇంకా ఇంకో మాటలో చెప్తే వేశ్య కుమారుడు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఇశ్రాయేలుకి విమోచకుడయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాడు. పిల్లలకు బాధలు వచ్చినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు, బాగా కష్టం వచ్చినప్పుడు, అయ్యా
బిడ్డకు తగ్గియ్యా మీకోసం ఆ బిడ్డను పెంచుతాను అనుకుంటాం, మనసులో ప్రార్థన చేస్తాం. తగ్గిపోగానే మళ్ళీ లోకం కొరకు చదువుల తల్లి కోసమే పెంచుతాం కదా. కానీ యెఫ్తా గారు అన్నది అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఆమెకు చేశాడు. 12వ అధ్యాయం తర్వాత మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ఒక్కొక్క భక్తుని చరిత్ర మేము చదువుతుంటే ఆ లక్షణాలు నాలో లేవేంటి అనే బాధ కలగాలి మాకు. మరి మీ పిల్లలైన వారికి ఆ బాధ కలుగుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ నిజంగా తండ్రి, భక్తులంటే అలా ఉండాలని, ప్రాణాలకు తెగించైనా అనుకున్నది నెరవేర్చడానికి మీ మీద ఆధారపడే మనసు మాకు దయచేయండి. మా మీద మేము ఆధారపడక మీ దయ కోసం, మీ కృప కోసం మేము ఆధారపడి మీరు ఇస్తే మేము పొందుకునేలాగున మా మనసులను సిద్ధపరచుకోవటానికి సహాయం చేయండి. ఈరోజు తండ్రి, మరొక న్యాయాధిపతి అయిన యెఫ్తా గారి గురించి మేము నేర్చుకున్నాం. దానికంటే ముందు 2 న్యాయాధిపతుల గురించి వ్రాయించారు, కానీ వారి యొక్క క్రియలు ఏమై ఉన్నావో మాకైతే తెలియదు, మీరు వ్రాయించలేదు. కనుక తండ్రి, యెఫ్తా గారి గురించి వ్రాయించిన మాటలు నిజంగా కుటుంబంలోనే నిర్లక్ష్య వైఖరి అతని పట్ల ఉంది. సోదరులే, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే వేశ్య కుమారుడిని తరిమివేసినా సిగ్గుపడకుండా దూరంగా వెళ్ళిపోయాడు. మరి పనికి మాలిన వారితో తిరుగుతున్నప్పటికీ ఒక పనికొచ్చే మంచి బలమైన ఆయుధంగా మీరు యెఫ్తా గారిని మలిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇందులో మీ ప్రేమ కనపడుతుంది. అలాగే యెఫ్తా గారు మిమ్మల్ని ఎంతగా విశ్వసించాడో, మీకు ఎంతగా విధేయుడయ్యాడో మాకు అర్థమవుతుంది. అందులో నుంచి మేము కూడా మంచి పాఠాన్ని నేర్చుకొని, ఇప్పటిదాకా మేము అవిధేయులుగా ఉంటే కొన్ని విషయాల్లో ఈరోజు నుంచి పూర్తిగా విధేయులై, మమ్మల్ని మా బిడ్డల్ని ఇమ్మని అడగలేదు, మా బిడ్డల్ని ఇస్తామని కూడా మేము మొక్కుకోవట్లేదు. కానీ మా శరీరాన్నే సజీవయాగంగా మీరు కోరుకుంటున్నప్పటికీ ఈ శరీరాన్ని కొంచెం సేపు మాత్రమే మీ సన్నిధిలో పెట్టగలుగుతున్నాం. ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాల్సిన వారమై ఉండగా వాటికి సమయాన్ని లేక తండ్రి, సతమతం అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకమైన అద్భుతమైన విషయాలు నేర్చుకుంటూ అవి మా జీవితానికి అన్వయించుకుంటూ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేసే దిశలో మీ పిల్లల్ని ముందుకు నడిపించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. రాలేక పనుల్లో చిక్కుకొని సాతానుకు అబంధ హస్తాల్లో ఇరుక్కున్న బిడ్డలను మీ చిత్తమైతే విడిపించండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారికి కూడా తండ్రి సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించండి. మారు మనసును దయచేయమని కోరుకుంటూ తండ్రి, ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఈరోజు అల్పాహారాన్ని ఎవరైతే సిద్ధపరిచారో వారికి రావాల్సిన మెండైన దీవెనలు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, మరి ఈ మందిరం గురించి ప్రార్థిస్తున్నాం. గత కొన్ని నెలలుగా మీ చిత్తమైతే మరి అనుకూల వాతావరణంలో మాకు మరొక మందిరాన్ని ఏర్పాటు చేయమని బతిమలాడుచున్నాం. ఎవరి మనసులను ఎలా మారుస్తారో మాకైతే తెలియదు. యెఫ్తా గారు కానీ దేవుడు నాకు అప్పగిస్తే, దేవుడు నాకు విజయాన్ని ఇస్తే అనే మాట చెప్పగలిగాడు. కానీ నా కండబలం, నా యొక్క బలం అని విర్రవేగలేదు. అలాగే తండ్రి, ఎంతటి కఠినాత్ములైనా మార్చగలిగిన సామర్థ్యం మీకు మాత్రమే ఉంది. కనుక మీ చిత్తానుసారంగా మా విషయంలో జరిగించమని కోరుకుంటూ, ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. కష్టపడేదానికి, ఖర్చు పడేదానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వమని, ఆ పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరిచి అవి తినుచుండగా శక్తిని, బలాన్ని మాకు దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవలో వాడబట్టడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని బ్రతిమలాడుచు, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళుచుండగా సురక్షితంగా వారి గృహాలకు చేర్చి, మీ చిత్తమైతే ఉదయకాలమున సూర్యోదయానికి మునిపే సృష్టికర్త అయిన మీతో మాట్లాడే మహాభాగ్యాన్ని సంఘమంతటితో కలిసి ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యొక్క
రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.